హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ డైలీ డోస్. ఇవాళ నేను చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా చేయబోతున్నానండి. ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బియ్యం తీసుకున్నానండి, బాస్మతి బియ్యం 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి ఈ 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక అరగంట నానబెట్టుకోవాలి, అప్పుడే బిర్యానీ బాగా వస్తుంది. ఎంత నానితే అంత బాగా వస్తుంది. బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ ఫ్రై అవ్వాలి కాబట్టి. బ్రౌన్ కలర్ వచ్చే ఇంతవరకు వేపుకోవాలి. వేయించుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోండి. నా దమ్ బిర్యానీకి అయితే పెద్ద పీసులు అయితే బాగుంటాయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ 2 స్పూన్స్, కారం 2 స్పూన్స్, ధనియా పౌడర్ 1 స్పూన్, మిరియాల పౌడర్ అంటే పెద్ద పౌడర్ 1 స్పూన్, జీలకర్ర పౌడర్ 1 స్పూన్, బిర్యానీ మసాలా 1 స్పూన్, చికెన్ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, కొంచెం, పెరుగు చిన్న కప్పుతో కొంచెం, నిమ్మకాయ 1 బద్ద, నూనె 3 స్పూన్స్. మొత్తం ఇట్లా కలుపుకోవాలండి. ముక్కకు పట్టేటట్టు బాగా మసాలా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. 1/2 అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. సారీ అండి, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయటం మర్చిపోయాను. ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు వేసి మళ్ళీ కలిపేసుకొని 1/2 అవర్ అన్నా పక్కన పెట్టేసుకోండి. దీనిలో వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లోకి కావాల్సిన మసాలా దినుసులు మొత్తం వేస్తున్నానండి. అనాస పువ్వు, సోంపు, యాలుక్కాయలు 10, చెక్క, యాపత్రి, యాలుక్కాయ వేసుకోవాలి. ఆకు, బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వాటర్ అనేది ఉప్పుగా ఉండాలి. తర్వాత పుదీనా వేసుకోవాలండి. తర్వాత అల్లం పేస్టు 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 నిమ్మబద్ద పిండుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ 1 స్పూన్ వేసుకోవాలి. లేదు అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేసుకోవాలండి 1 స్పూను, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఈ 1 నిమ్మబద్ద పిండుకోవాలండి. దీంట్లో ఈ వాటర్ అనేది మసిలిపోవాలండి. మసిలిపోయిన తర్వాత ఏవైతే మనం నానబెట్టుకున్నామో బియ్యం అవైతే వేసుకోవాలండి. రైస్ అనేది 70% ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత వడగిన్నెలో వడగట్టేసుకోవాలి. వాటర్ కూడా 1 గిన్నెలో పోసుకోవాలండి. 60 వాకండి.
ఏదైతే కలిపి పెట్టుకున్నామో చికెన్ మసాలా అంతా కలిపి పెట్టుకున్నాం కదండి ముక్కలకి, ఆ ముక్కల పైన బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, పచ్చిమిర్చి 3 కాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత రైస్ అనేది పైన వేయాలండి. అదేవిధంగా మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి మళ్ళీ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసేసుకోవాలండి. మిగిలిన రైస్ మొత్తం వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, నెయ్యి మళ్ళీ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోవాలండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే వేసుకోవాలి. చిన్న చిన్న హోల్స్ పెట్టి ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఏదైతే వాటర్ ఉంచామో అది ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని చుట్టూరు పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలండి. ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టేసేయాలి. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు పెట్టుకోవాలి. దాని మీద వాటర్ ఉంచుకున్నాం కదండి, ఆ గిన్నె పెట్టేసేయాలి. పది నిమిషాలు ఉడికిన తర్వాత అండి కింద పెట్టేసి దోసల పెనం పెట్టేసుకొని దాని మీద పెట్టాలండి. మనం చికెన్ కర్రీ చేస్తామని చెప్పాను కదండి, ఆ చికెన్ను 2 సార్లు కడుక్కోవాలండి. కడిగేసిన తర్వాత పసుపు 1/2 టీ స్పూను, మన రుచికి సరిపడినంత, కారం 2 స్పూన్స్, 2 కానీ 3 కానండి, అల్లం పేస్ట్, ఒక నిమ్మబద్ద పిండుకోవాలండి. తర్వాత నూనె వేసుకోవాలండి. 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ వేసుకోవాలి. పెరుగు కొంచెం వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిపేసేయాలి.
ఇసుక అనేది బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. అది ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలండి. రైతా చేస్తా అన్నాను కదండి, రైతాలోకి సాల్ట్, అల్లం పేస్ట్, నచ్చితే మిరపకాయలు వేసుకోవచ్చండి. నేను పిల్లలు తింటారు కాబట్టి పచ్చిమిర్చి వేయలేదండి. బాగా కలిపేసుకొని ఇప్పుడు పెరుగేసుకోవాలండి. పెరుగేసుకొని బాగా కలుపుకోవాలి. మేము చిక్కగా ఉంటేనే తింటామండి. బాగా వాటర్ పోస్తే తినము. పలుచగా ఉంటే, చిక్కగా ఉంటే తింటాము. అందుకనే నేను చిక్కగానే చేశానండి. తర్వాత కొంచెం పైన కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రైతా అనేది అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ చూద్దామండి. స్మెల్ అనేది బాగా వస్తుందండి. బిర్యానీ రెస్టారెంట్లో లాగా వస్తుంది. పొల్లాడుతూ ఉందండి రైసు. చూడండి, ముక్క కూడా బాగా ఉడికింది. కింద అడుగు కూడా అంటలేదు. చూడండి, ముక్కలన్నీ పైకి తీసేసాను. ముక్క బాగా సాఫ్ట్గా ఉడికింది. బిర్యానీ మొత్తం ఉడికిపోయింది. అయిపోయిందండి బిర్యానీ. ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తా అన్నాను కదండి. నూనె వేసుకోవాలండి కొంచెం. వేసుకున్న తర్వాత యాలక్కాయలు 4, చెక్క కొంచెం వేసుకోవాలండి. తర్వాత మిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి 3 కాయలు వేసుకోవాలండి. తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి. ఈలోపు మనం మసాలా వేసుకుందామండి. ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి తురుము కొంచెం, అల్లం చిన్నులపాయ పేస్ట్ 1 స్పూన్, 2 పచ్చిమిర్చి మిక్సీకి వేసేసుకుందాం. వాటర్ పోసుకొని మెత్తగా వేసేసుకోవాలి. మూడు టమాటాలు కూడా మిక్సీకి వేసుకోవాలండి. టమాటా పేస్ట్, ఆనియన్స్ వేగిన తర్వాత పేస్ట్ అనేది వేసేసేయాలండి. గ్రేవీ బాగా వస్తుందండి. ఇలా మిక్సీకి వేసుకుంటే టమాటా అనేది గ్రేవీ బాగా వస్తుంది. తర్వాత ఏదైతే మనం అల్లం చిన్నులపాయ పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి వేసుకున్నామో పేస్టు, అది హాఫ్ వేసుకోవాలండి. మిగతాది కూడా తర్వాత వేసుకోవాలండి. హాఫ్ అయితే ఇప్పుడు వేసుకోవాలి. వాసన అనేది పోయేదాకా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత చికెన్ మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అది వేసేసుకోవాలండి. ఆల్రెడీ మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి, ఇంకా ఏమీ వేయక్కర్లేదు. మధ్య మధ్యలో కలయి పెడతా ఉండాలండి.
మిగిలిన పేస్టు ఇప్పుడు వేసుకోవాలండి, మసాలా పేస్ట్ వేసుకొని కలయబెట్టాలండి. అంత కలిపేసిన తర్వాత వాటర్ అనేది గ్లాసున్నర పోసుకోవాలండి. ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటెతో తిప్పేసేయండి. తిప్పిన తర్వాత మూత పెట్టండి. 5 నిమిషాలు అయిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. 2 నిమిషాలు ఉంచేసి పొయ్యి ఆఫ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, రైతా కూడా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అందరూ. చూసారు కదండి, 3 అయిపోయినాయి. దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. మా పెద్ద పాప ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను అండి. అందుకే వడ్డించి ఆమె తింది. టేస్ట్ చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది. ఈరోజు చికెన్ బాగుంది. రోజు బిర్యానీ చేసుకున్నాం, సూపర్ ఉంది. అయినా అది మా మమ్మీ చేసింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.